నువ్వా? నువ్విక్కడికి? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలుసుకుందామని వచ్చాను. నిన్న నువ్వు ఫోన్లో మాట్లాడింది నేను విన్నాను. నువ్వు అసలు ఏమనుకుంటున్నావు లోకేశ్వరి? నీకు ఈ పిచ్చి వదలదా? నాది పిచ్చి కాదు. నీ గోల్ అంటావు, నీ లైఫ్ అంబిషన్ అంటావు. మోడలింగ్ చేయడం అత్తయ్య గారికి ఇష్టం లేదని నీకు తెలీదా? గతంలో ఏం జరిగిందో మర్చిపోయావా? తెలుసు. మరి తెలిసి కూడా అదే తప్పుని ఎందుకు చేస్తున్నావు? ఇది నా ఇష్టం కాదు, నా లైఫ్ అంబిషన్ కోసం కూడా కాదు. ఈసారి మోడలింగ్ షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటుంది మా ఆయన కోసం. వ్యాపారంలో లాస్ అయినా ఆయన్ని తిరిగి నిలబెట్టాలన్న ఉద్దేశంతో చేస్తున్నాను. చూడు లోకేశ్వరి, వ్యాపారంలో నష్టం వస్తే మళ్ళీ ఏదోలా సంపాదించుకుంటూ అది రికవరీ చెయ్యొచ్చు. రికవరీ అవుతుందని నువ్వు ధైర్యంగా చెప్తున్నావు, కానీ నీకున్న ఆత్మస్థైర్యం బాబీకి లేదు. నా తెలివి తక్కువ తనంతోనే వ్యాపారంలో నష్టపోయాను, ఈ ఇంటిని కూడా తాకట్టులో ఉంచాను, అందరినీ రోడ్డు మీద నిలబెట్టే పరిస్థితికి తీసుకొచ్చాను అని తనలో తాను కుమిలిపోతున్నాడు. రాత్రులు నిద్రపోతే ఒట్టు. తన బాధని నేను చూడలేకపోతున్నాను. అందుకే ఈ కాంపిటీషన్లో గెలిస్తే పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీ వస్తుంది. దాంతో ఈ కష్టం నుంచి బయటపడొచ్చని నేను ఇక్కడికి వచ్చాను. లోకేశ్వరి, నీ ఆలోచన మంచిదై ఉండొచ్చు, కానీ అది నీకు ప్రమాదమే. ప్లీజ్ నా మాట విను. ఈ మోడలింగ్ అవి ఇవి మనకొద్దు, వెళ్ళిపోదాం. ఎందుకొద్దు? కష్టం వచ్చింది నా మొగుడికి. నీ మొగుడికొచ్చుంటే, ఇలాంటి అవకాశమే నీకొచ్చుంటే నువ్వు పార్టిసిపేట్ చేయనంటావా? అవునులే, చెల్లి చెల్లి అంటావు, కానీ నేనేమీ నీ సొంత చెల్లెలనైతే కాదు కదా. నేను నీ తోడబుట్టిన దాన్నే అయితే నువ్వు నన్ను అపోజ్ చేయవు. లోకేశ్వరి, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావే. అసలు అయితే నువ్వే నన్ను అర్థం చేసుకో. ఏం జరిగినా సరే, ఎవరేమనుకున్నా సరే, ఈ కాంపిటీషన్లో అయితే నేను పార్టిసిపేట్ చెయ్యాలి, చేసి తీరుతాను.